Hello students, welcome to lecture series on Laplace transformations. In the last class we have started the inverse Laplace transformations. There we have seen some problems. So if you know the Laplace transformation of a function, then it is easy to determine the inverse Laplace transformations. We have seen some examples. Even we have seen that by using the partial fractions. Suppose the ration function ఇచ్చారనుకోండి, అది మేబీ ప్రాపర్ ఫంక్షన్ అవ్వచ్చు, ఇంప్రాపర్ ఫంక్షన్ అవ్వచ్చు. దాన్ని ఎలా బ్రేకప్ చేసుకొని నోన్ ఫార్మ్స్ లే కన్వర్ట్ చేసుకున్నామో అది కూడా చూసాం. ఓకేనా? టుడే we will see the first shifting theorem, second shifting theorem and change of scale properties. Okay, fine. So what is the first shifting theorem? So నేను ఆల్రెడీ చెప్పాను, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అనేది సంథింగ్ లైక్ ట్రాన్స్లేషన్ ఇన్ ద ఫార్వర్డ్ డైరెక్షన్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లాంటిది ఉంటుంది. సో సంథింగ్ p ప్లస్ ఏ ఆర్ p మైనస్ ఏ అనేది మనం ఆల్రెడీ చూసాం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ లో. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. సో బై యూజింగ్ దట్ ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఆల్సో విల్ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. దెన్ విల్ గో టు ద second shifting theorem. There we have discussed one special function known as Heaviside unit step function అని కూడా అంటారు, Heaviside function. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ అదే చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ. సో మల్టిప్లైడ్ అంటే స్కేల్ అంటే ఆ వాల్యూని ఎన్హాన్స్ చేయడమా లేదా డిక్రీజ్ చేయడమా. జస్ట్ లైక్ ఎలక్ట్రికల్ సిగ్నల్ ఉంది, ఎలక్ట్రికల్ సిగ్నల్ ని యాంప్లిఫై చేస్తుంటాం, ఎన్హాన్స్ చేస్తుంటాం, లేదా వోల్టేజ్ డౌన్ చేస్తుంటాం, స్టెప్ డౌన్ అండ్ స్టెప్ అప్ ట్రాన్స్ఫార్మర్స్ అలాంటిది అన్నట్టు స్కేల్ చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ అంటే. ఓకేనా? ఫైన్. సో నౌ వి విల్ సీ దట్ వాట్ ఈస్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకే, ఫస్ట్ షిఫ్టింగ్ థియరం అంటే ఏందో చూద్దాం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. ఓకే, ఫైన్. సపోజ్ నాకు లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఒక ఫంక్షన్ ఇచ్చారు. సో ఇఫ్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p is equal to f of t, then inverse Laplace transformation of, so shifting kada, so p minus a, f of p minus a will be is equal to ఎలా వస్తుందయ్యా f of p minus a అంటే e power at into this one inverse Laplace transformation of f of p. Okay, this is, or else we can write like this as or, so inverse Laplace transformation of f of p plus a, forward one step, is backward step, is equal to e power minus 8 into inverse Laplace transformation of f of p. ఇది ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో దీని ప్రూఫ్ కూడా మనకు తెలుసు, చాలా ఈజీగా చేయొచ్చు. ఆల్రెడీ మనం చేసాం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ లో. యాజ్ ఇట్ ఈజ్ గా మళ్ళీ మనం చేసుకుంటే వస్తుంది అదే. ఓకే, నౌ వి విల్ సీ డైరెక్ట్లీ సమ్ ఎగ్జాంపుల్స్. సో దీన్ని ఉపయోగించి బై యూజింగ్ దిస్ థియరం హౌ టు ఫైండ్ ద లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఆఫ్ సమ్ ఫంక్షన్స్. ఓకే, ఫైన్. సో ఇన్ ద ప్రీవియస్ క్లాస్ లో మనం డిస్కస్ చేసాం లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ని కనుక్కోవడానికి ఒక బెస్ట్ మెథడ్ ఏంటంటే పార్షియల్ ఫ్రాక్షన్స్. అది ఎక్కడైనా వ్యాలిడ్ అవుతుంది దాదాపుగా. సో ఇది కూడా ఒక టెక్నిక్ టు డిటర్మైన్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్స్. అంటే గివెన్ రేషనల్ ఫంక్షన్ ని ఆర్ గివెన్ ఫంక్షన్ ని విల్ కన్వర్ట్ ఇంటూ నోన్ ఫార్మ్స్. ఓకే, ఫైన్. ఐల్ టేక్ ద ఎగ్జాంపుల్. Okay, students, let us take a problem based on the first shifting theorem. Problem ఏంటంటే find inverse Laplace transformation of the function f of p given by 1 by p square plus 2p plus 5 అది ఇచ్చారు. సో దీన్ని మరి ఎలా కనుక్కోవచ్చు? యాజ్ యూజువల్ గా ఎప్పుడైనా సరే ఇదేంటిది మనకు 1 by సంథింగ్ అంటే రేషనల్ ఫంక్షన్ ఉంది, దీన్ని బ్రేకప్ ఇంటూ పార్షియల్ ఫ్రాక్షన్స్ అలా కనుక్కోవచ్చు. ఆ మెథడ్ కాదు, ఇంకొక మెథడ్ డిస్కస్ చేస్తున్నాం అని చెప్పాం కదా. లెట్ us see what is that method. సో ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చో మనం నోన్ ఫార్మ్స్ లైక్ కన్వర్ట్ చేసుకున్నాం. సో దీన్ని ఇలా రాస్తా నేను, ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దీన్ని 1 by దీన్ని ఇలా రాదునా 1 by p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 1 పెట్టండి. అప్పుడు p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఫార్మ్ లైక్ వస్తుంది. సో p స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ 2ab 2p ప్లస్ 1
సో 5లో నుంచి 1 ఇక్కడికి వెళ్ళిపోయింది, నీకు 4 ఉంటుంది. ఆ 4ని మనం 2 స్క్వేర్ అని రాద్దాం. అచ్చా, సో ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, ఇప్పుడు ఎలా ఉందంటే ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1/p² + 2² ఏమొస్తుంది మనకు 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 80 అంటే ఏ ప్లేస్ లో ఎంత ఉంది నాకు 2, 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2t. సో 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2t ఈ ఫామ్ లో ఉంది, అంతేనా? సో ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే కనుక సో p ప్లేస్ లో ఏముంది, p+1 ఉంది. అంటే సో p ప్లేస్ లో ఏం రావాలి, నాకు p+1 రావాలి, అంటే ఇదేనా p+1. సో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p plus a will be is equal to ఏమవుతుంది e⁻−at ఇంటూ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p. ఇది f of p, అంతేనా? అంటే ఇప్పుడు ఇది ఏం కావాలా, దిస్ విల్ బి ఈజ్ ఈక్వల్, అంటే ఇది మనకు ఐడియా ఉంది, ఈ థీరం మనం అప్లై చేద్దాం. సో బై యూజింగ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థీరం దిస్ కెన్ బి రిటన్ యాజ్ సో e⁻−at ఏ ప్లేస్ లో ఎంత ఉందమ్మా f of p plus a అంటే 1 ఉంది, e⁻−t ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సో 1/p² + 2². సో దీన్ని ఏం రాయొచ్చు మనం 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2t, అంతేనా? ఆన్సర్ వచ్చేసిందా? సో ఎలా యూజ్ చేసామో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం మీకు అర్థమైందా? అంతే కదా, దట్స్ ఇట్, వెరీ సింపుల్, ఎక్కువ ఆలోచించిన అవసరం లేదు, నోట్ చేసుకోండి. ఓకే guys, go to the next problem on the first shifting theorem. So problem ఏంటి, find inverse Laplace transformation of the function f of p given by p + 3 divided by p² - 10p + 29. So as usually I said, this can be solved again with the help of the partial fractions. Partial fractions ఉపయోగించి we can break up into this rational function into then components from the divide చేసుకోవచ్చు, we will get in the లైక్ నోన్ ఫార్మ్స్ లోకి వచ్చేస్తుంది. అలా కాకుండా ఎలా సాల్వ్ చేయాలన్నది ఇక్కడ నేను చెప్తాను. సో ఇప్పుడు మనకి ఇచ్చాడు కదా ఫంక్షన్, ఎలా రాయొచ్చు దాన్ని, సో వీ కెన్ రైట్ లైక్ దిస్. సో వాట్ ఎవర్ ద ఫంక్షన్ దే హావ్ గివెన్, దిస్ కెన్ బి రిటన్ లైక్ దిస్. సో ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ దట్ ఫంక్షన్ p+3, డినామినేటర్ ఎలా ఉందంటే ఇది సమ్వాట్ లైక్ p-5² 29 ని 25 + 4 రాయండి. సో పైన p+3 యాజ్ ఇట్ ఈజ్ రాస్తున్నా, కింద ఏం రాస్తాం అప్పుడు p-5². సో +4 ఉంటుంది, ఇంకా 2² రాయండి, అంతేనా? సో ఏం చేంజ్ రాలే కదా, p² a² టర్మ్ ప్లస్ 2ab 10p ప్లస్ b² 25 + 4 ఎంత అయింది మనకు 29 అయింది. సో దీని నుంచి ఏం రాయొచ్చు మనకు, ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p-5 అంటే ఒక -5 ఇక్కడ పెడదాం, ఒక +5 అంటే అప్పుడు 8 అయిపోతుంది, అది divided by p-5² plus t². ఓకే, సో ఇక్కడ మనకి ఏముంది p-5 అనే టర్మ్ ఉంది ప్లస్ 8 డివైడెడ్ బై p-5² ప్లస్ 2². ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p minus a లాగా ఉంది. విత్ f of p ఎంత అంటే దిస్ ఇస్ p అనుకోండి, p plus 8 డివైడెడ్ బై p² ప్లస్ 2² ఫామ్ లో ఉంది, అంతేనా? అది ఉండేది మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే. సో అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను p-a, కాబట్టి e⁻5t ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f of p అంటే p+8 డివైడెడ్ బై p² ప్లస్ 2² అని మనం రాసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయొచ్చు, e⁻5t ఇంటూ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p డివైడెడ్ బై p² ప్లస్ 2² ప్లస్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 8 డివైడెడ్ బై p² ప్లస్ 2² అని రాయొచ్చు. ఇప్పుడు చెప్పండి p డివైడెడ్ బై p² ప్లస్ 2² అంటే cos ఆఫ్ 2t. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 8 బయట తీసేయచ్చు లీనియారిటీ థీరం ప్రకారం. సో ఇప్పుడు 1/2 అంటే 8/2 అంటే 4 వస్తుంది ఇంటూ సైన్ ఆఫ్ 2t అంటే e⁻5t డైరెక్ట్లీ cos ఆఫ్ 2t
ప్లస్ 8 బై డి తీసేయండి, దాన్ని తీస్తే 1/2 ఇంటూ సైన్ ఆఫ్ 2t. సో 2 క్యాన్సిల్ అయిపోయి 4 వచ్చేస్తుంది, అంతేనా? దట్స్ ఇట్. చాలా సింపుల్, చూడండి, అర్థం చేసుకోవడం ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ని. సో దీన్ని కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా కూడా చేయొచ్చు, బట్ అట్ అగైన్ ఇట్ టేక్స్ లెంతీ. సో అలా కాకుండా ఇలా చేయడం అనేది చాలా సింపుల్ గా వచ్చేస్తుంది, అంతేనా? సో ఎవ్రీ థియరమ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. ఆ ఇన్స్టెంట్ లో మీరు ఏ థియరమ్ ఉపయోగించి చేసినా కూడా కరెక్టే. ఇంకా ఫర్దర్ గా ఇంకా థియరమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, ఫైన్. Okay, guys, so we'll take another problem related to the first shifting theorem. So the problem as follows. So find Laplace inverse Laplace transformation of the function 1 by square root of 2p minus 3. Okay, it is 1 by square root p లాగా ఉంది. సో దాన్ని ఎలా కన్వర్ట్ చేసుకుంటామో చూద్దాం. సో దీన్ని ఇలా రాయొచ్చా మనం? ఇన్వర్స్ Laplace transformation of 1 by square root of 2p minus 3 can be written as, so I'll take the 1 by root 2 outside. So 1 by root 2 into inverse Laplace transformation of 1 by square root of p minus 3 by 2. రాయచ్చా రాయకూడదు? మనం డెఫినెట్ గా రాయొచ్చు. సో రూట్ 2 పెట్టచ్చు. ఇప్పుడు దీన్ని ఇంకా ఎలా రాస్తానంటే నెక్స్ట్ స్టెప్. సో 1 by root 2 into Laplace transformation of 1 by p minus 3 by 2 whole power 1 by 2. అంతేనా? ఆ టర్మ్ వరకు రాశాను. ఇప్పుడు ఇది ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఫామ్ లో ఉంది కదా, అంతేనా? సో ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను? సో 1 by root 2 into e power 3 by 2t Laplace transformation of 1 by p power 1 by 2. అంతేనా మనం రాసేది? అంతే కదా. మరి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి? 1 by p power. సో మనకు తెలుసు Laplace transformation of t power n will be is equal to gamma n plus 1 divided by p power n plus 1. సో ఇక్కడ నాకు n ఏముందంటే -1 by 2 ఉంది. సో n -1 by 2 పెడితేనే ఇక్కడ నాకు p power 1 by 2 వస్తుంది. సో Laplace transformation of t power -1 by 2 is equal to gamma of -1 by 2 plus 1 divided by -1 by 2 plus 1. సో గామా 1 by 2 వస్తుందండి, రూట్ పై. ఇక్కడ p పవర్ 1 by 2. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చా ఇక్కడ నాకు? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ -1 by 2 రూట్ పై వస్తుంది, అంతేనా నాకు ఇక్కడ? సో దిస్ ఆన్సర్ విల్ బికమ్, సో 1 by root 2 యాజ్ ఇట్ ఈస్, e పవర్ 3 by 2t యాజ్ ఇట్ ఈస్. దీన్ని చేస్తే నాకు 1 by p పవర్ 2. సో కాబట్టి ఇది కిందికి వచ్చేస్తుంది. t పవర్ -1 by 2 డివైడెడ్ బై రూట్ పై, అంతేనా? ఇంకా బాగా కరెక్ట్ గా రాస్తే దిస్ విల్ బికమ్ e పవర్ 3 by 2t ఇంటూ 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ 2 pi t. అన్ని కిందికి వచ్చేస్తాయి ఇవి. 1 by స్క్వేర్ రూట్ ఆఫ్ 2 pi t ఇంటూ e పవర్ 3 by 2t, అంతేనా? సో ఇది జస్ట్ మీకు ఐడియా ఉండాలి. జస్ట్ యూ నీడ్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ దిస్. అర్థమైందా లేదా? ఇష్టం? ఓకే, నోట్. చాలా సింపుల్ అయ్యా, నథింగ్ టు, మీరు పెద్దగా చూడకండి తినండి. అసలు ప్రాబ్లమ్స్ చేయడం చాలా ఈజీ. ఓకే గైస్, చూడండి నెక్స్ట్ ప్రాబ్లం. ఫైండ్ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p స్క్వేర్ బై p ప్లస్ 2 హోల్ క్యూబ్. ఓకేనా? సో దీన్ని కనుక్కోవాలి. సో దీన్ని కూడా మామూలు మీరు పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించి కూడా చేయొచ్చు. మరి పార్షియల్ ఫ్రాక్షన్స్ కూడా ఉపయోగించి కూడా చేయొచ్చు అన్నప్పుడు చేసేయండి. ఇక్కడ ఏముంది? డిగ్రీ 2, ఇక్కడ డిగ్రీ 3 చేయొచ్చు. అట్లా కూడా అలా కాకుండా మరి ఫస్ట్ షిఫ్టింగ్ థియరం ఉపయోగించేమన్నా చేయొచ్చా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మనము p ప్లస్ 2 అంటే అది యూజ్ చేయాలంటే ఈ టర్మ్ లేకుండా చూసుకుందాం. p ప్లస్ 2 కాస్త p క్యూబ్ లేక మార్చేసుకుందాం. అప్పుడు ఎలా మారుస్తాం అది? సో ఇచ్చిన దాన్ని ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p స్క్వేర్ డివైడెడ్ బై p ప్లస్ 2 హోల్ క్యూబ్ కదా. సో దీన్ని p ప్లేస్ లో ఏం చేస్తారంటే p మైనస్ 2 పెట్టండి. రీప్లేస్ p ప్లేస్ లో p మైనస్ 2. సో అప్పుడు నాకు ఏమొస్తుంది? నేను e పవర్ -2t బయట రాయాల్సి వస్తుంది.
సో లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p ప్లస్ లో p మైనస్ 2 హోల్ క్యూబ్. ఆల్రెడీ 2 ఉంది, ఇంకో మైనస్ 2 వస్తుంది, క్యాన్సిల్ అయిపోయి p క్యూబ్. అర్థమైందా? చెక్ చేసుకోండి ఒకసారి. e పవర్ మైనస్ 2t రాసిన అక్కడ ఏం లేదయా, ఈ టర్మ్ ఇక్కడ ఉంచండి, దానికి తీసుకెళ్ళండి కావాలంటే. అంటే లాప్లేస్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p మైనస్ 2 హోల్ క్యూబ్ బై p క్యూబ్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు e పవర్ 2t. అంటే p ప్లస్ లో ఏం పెట్టాలా? p ప్లస్ లో p ప్లస్ 2 పెట్టాలా, అప్పుడు ఇదే కదా వచ్చేది. అర్థమైందా కదా? ఓకే, దెన్ ఇంకా సింప్లిఫై చేయడం చాలా ఈజీ. సో e పవర్ మైనస్ 2t ఇంటూ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p మైనస్ 2, సారీ ఇక్కడ స్క్వేర్, p మైనస్ 2 స్క్వేర్, ఇది స్క్వేర్, ఇది p స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది నాకు? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మైనస్ 4p డివైడెడ్ బై p క్యూబ్. e పవర్ మైనస్ 2t, సో 1 బై p ప్లస్ 4 బై p క్యూబ్ మైనస్ 4 బై p స్క్వేర్. అంతేనా? అప్పుడు దీన్ని ఏం రాయొచ్చు నేను? e పవర్ మైనస్ 2t ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 బై p ప్లస్ 4 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 బై p క్యూబ్ మైనస్ 4 ఇంటూ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 బై p స్క్వేర్. ఓకేనా? నౌ ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేయడం చాలా ఈజీ. ఎట్లా చేసి మనకు చాలా ఈజీ అని, వాట్ ఇస్ ద లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ t పవర్ n will be is equal to gamma n plus 1 divided by p power n plus 1. అంతేనా? సో ఇప్పుడు ఏంటి ఇక్కడ డైరెక్ట్ నాకు 1 by p అంటే n 0, 1 by p క్యూబ్ అంటే n equal to 2, 1 by p స్క్వేర్ అంటే n equal to 1 ఫామ్ లో ఉంది. సో ఇంటీజరే కాబట్టి n plus 1 ఫ్యాక్టోరియల్ రాసేయచ్చు, n ఫ్యాక్టోరియల్ రాయొచ్చు. అంటే t పవర్ n by n ఫ్యాక్టోరియల్ is equal to ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ 1 by p పవర్ n plus 1. ఈ ఫామ్ లో మనకు ఉపయోగపడుతుంది. సో దాని ప్రకారం ఇక్కడ n ఎంత పెట్టాలమ్మా? 0 పెట్టాలి. n ప్లస్ 1 అంటే 0 ప్లస్ 1, ఇక్కడ 2 ప్లస్ 1, 2 ప్లస్ 1, ఇక్కడ 2 పెట్టండి, ఇక్కడ 1 ప్లస్ 1, 1 ప్లస్ 1 పెట్టండి. సో అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. సో ఓకేనా? సో దీనికి వచ్చేసరికి ఏమొస్తుంది నాకు? 0 ప్లస్ 1 అంటే t పవర్ 1 బై t, అంటే t పవర్ 0, t పవర్ 0 బై 0 ఫ్యాక్టోరియల్. వాట్ ఇస్ ద 0 ఫ్యాక్టోరియల్ విల్ బి 1. సో దీని దగ్గరికి వచ్చేసరికి 2 ప్లస్ 1 t స్క్వేర్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్. దీని దగ్గరికి వచ్చేసరికి 1 ప్లస్ 1, సో t పవర్ 1 డివైడెడ్ బై 1 ఫ్యాక్టోరియల్. అంతేనా? సో దట్స్ ఇట్. ఇంకా మిగతా ఆటోమేటిక్గా మీరే సింప్లిఫై చేసుకోండి, వస్తుంది ఆన్సర్. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఫస్ట్ షిఫ్టింగ్ థియరం. సో ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేసే కెపాసిటీ అయినా రావాలి. ఓకే, ఫైన్. Okay, well done guys. We will consider another problem on this first shifting theorem. The problem as follows: find inverse Laplace transformation of the function f of p is defined as p square by p power 4 plus 4a power 4. ఇది కూడా మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ ఉపయోగించి చేసేయచ్చు, కానీ కొద్దిగా కష్టపడాలి. ఇక్కడ ఏముంది? p పవర్ 4 లో ఉంది అంటే, సో బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటాం. అంటే వీ కెన్ స్ప్లిట్ దిస్ ఇన్ 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లాగా షిఫ్ట్ చేసి దీన్ని చేయాల్సి వస్తుంది. ఓకేనా? అయినా చేయొచ్చు కూడా. సో దానికంటే ఇంకొద్దిగా ఈజీగా చేస్తాం. అంటే ఆల్మోస్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ యూజ్ చేయాల్సిందే. ఇక్కడ చూడండి ఎలా చేస్తాను నేను. సో హౌ విల్ రిజాల్వ్ దిస్? సో దిస్ కెన్ బి రిటన్ యాస్ ఇన్వర్స్ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p స్క్వేర్ ప్లస్ p పవర్ 4 ప్లస్ 4a పవర్ 4. దీని డినామినేటర్లో నేను కొద్దిగా చేంజ్ చేస్తాను చూడండి. సో p స్క్వేర్ డివైడెడ్ బై, so p square plus 2a square whole square minus 2ap whole square. చూడండి ఇప్పుడు మీకు a స్క్వేర్ టర్మ్ ఉండాల్సిందే p పవర్ 4, b స్క్వేర్ టర్మ్ 4a పవర్ 4 ఉండాల్సిందే. సో మధ్యలో టర్మ్ ఏంటది? మిడిల్ టర్మ్ 2ab టర్మ్. 2 into 4 p స్క్వేర్ a స్క్వేర్. సో 2 చేస్తే 4 p స్క్వేర్ a స్క్వేర్. అంతేనా?
అందుకే నేను ఎక్స్ట్రా రాసి ఎక్కడి నుంచి వస్తుంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు దీనివల్ల నాకు యూజ్ ఏంటంటే బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ని రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విడగొట్టచ్చు కదా, అలా చేస్తున్నాను నేను అంతే. సో అప్పుడు దీని నెక్స్ట్ స్టెప్ ఏం రాయొచ్చు నేను, ఐ కెన్ రైట్ దిస్ విల్ బి p స్క్వేర్ ఇంటూ, చెప్పండి దీని ఎట్లా రాయొచ్చు, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్మ్. సో a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే p స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2ab, p స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2ab. ఓకే రాసేసిన. ఇప్పుడు ఇక్కడ అన్ని టర్మ్స్ ఓకే, ఓన్లీ దీనికి మాత్రమే ప్లస్ మైనస్ తేడా ఉంది కాబట్టి దీన్ని ఈజీగా మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. సంథింగ్ లైక్ 1 బై అలా ఉంది, a ప్లస్ b అంటే 1 బై a మైనస్ b టర్మ్ లాగా ఉంది. దాని పార్షియల్ ఫ్రాక్షన్స్ సంథింగ్ లైక్ 1 బై p మైనస్ a ఇంటూ p మైనస్ b. ఆ టర్మ్స్ మనం ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ గా బ్రేకప్ చేయొచ్చు. ఎలా బ్రేకప్ చేస్తాను చూడండి, దీన్ని లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ నేను 1 బై p స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ మైనస్ 2ab మైనస్ పెడతాం, మైనస్ పెట్టి 1 బై p స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2ab ఇలా రాస్తాం. ఇప్పుడు డినామినేటర్ లో ఇదే టర్మ్ వస్తుంది, నో ప్రాబ్లం. ఈ టర్మ్ ఇక్కడికి వెళ్తుంది, ఈ టర్మ్ ఇక్కడికి వెళ్తుంది. ఇక్కడ ఏమొస్తుంది, p స్క్వేర్ ప్లస్ 2a స్క్వేర్ ప్లస్ 2ab టర్మ్ వస్తుంది. ఇక్కడ నుంచి మైనస్ p స్క్వేర్ మైనస్ 2a స్క్వేర్ ప్లస్ 4ab. ఇక్కడ మైనస్ p స్క్వేర్ కి ప్లస్ p స్క్వేర్ క్యాన్సల్, మైనస్ 2a స్క్వేర్ కి ప్లస్ 2a స్క్వేర్ క్యాన్సల్. కానీ ఇక్కడ ప్లస్ 2ab ఉంటుంది, ఇక్కడ కూడా 2ab ఉంటుంది. మొత్తం ఎన్ని వచ్చింది, 4ab వచ్చింది అంతేనా. సో అప్పుడు నాకు 4ab అంటే ఇక్కడ నాకు ఏముండాలి, p స్క్వేర్ ఉండాలి. అంటే ఆల్రెడీ 4ab వచ్చింది, ఇంకో p రాస్తా. అప్పుడు ఏమొచ్చేసింది నాకు 4ab స్క్వేర్ వచ్చింది. కానీ 4a అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా, బయట ఒక 4a రాస్తా. ఇప్పుడు కావాలంటే మీరు దీన్ని సింప్లిఫై చేయండి, ఇది వస్తుంది. ఓకేనా, ఒకసారి చెక్ చేసుకోండి, ఒకసారి నిదానంగా చెక్ చేసుకోండి. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. ఈ 1/4a అట్లా బయటనే పెట్టండి. సో 1/4a ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ p డివైడెడ్ బై, దీన్ని చూడండి ఏమన్నా మనం p మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాయొచ్చేమో, రాయొచ్చు. సో p మైనస్ ఏ హోల్ స్క్వేర్ రాస్తా. ఫస్ట్ టర్మ్ ఏంటి p స్క్వేర్, సెకండ్ టర్మ్ ఏంటి a స్క్వేర్, కానీ ఇంకో a స్క్వేర్ ఎక్స్ట్రా ఉంది. సో కాబట్టి ఇక్కడ a స్క్వేర్ రాద్దాం, మైనస్ 2ab. ఓకే, దెన్ మైనస్ p డివైడెడ్ బై ఇక్కడ p ప్లస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. అంతేనా, చెక్ చేయండి మళ్ళా. సో p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్, ఇంకో a స్క్వేర్ రాయాలి కాబట్టి నేను a స్క్వేర్ పెట్టినా. బాగా జాగ్రత్త చూడండి, అంతేనా, దట్స్ ఇట్. సో ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా సింప్లిఫై చేద్దాం. నేను ఇక్కడ అరేంజ్ చేస్తా పైన. సో పైన అరేంజ్ చేస్తే అప్పుడు నాకేం వస్తుంది చూద్దాం. మీరు జాగ్రత్త పడాలి, ఇక్కడ తప్పులు చేస్తారు. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ పి మైనస్ ఏ ఫామ్ లో ఉందంటే కంప్లీట్ గా లేదు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి ప్లస్ ఏ ఫామ్ లో ఉందంటే లేదు. ఏం చేద్దాం, మైనస్ ఏని యాడ్ చేద్దాం, ప్లస్ ఏ చేద్దాం. ఇక్కడ ప్లస్ ఏని యాడ్ చేద్దాం, మైనస్ ఏ చేద్దాం, అప్పుడు వచ్చేస్తుంది. విల్ గెట్ ఇన్ టు దట్ ఫామ్. సో అప్పుడు నాకు ఏమొస్తుంది, 1/4a అది ఇట్ ఈస్ బయటనే ఉంటుంది. సో ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, సో p మైనస్ a ప్లస్ a డివైడెడ్ బై p మైనస్ a హోల్ స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో మైనస్ 1/4a ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్, సో p ప్లస్ a మైనస్ a divided by p plus a whole square plus a square. అంతేనా. ఇప్పుడు చూడండి, ఇది ఎలా ఉంది, f of p minus a ఫామ్ కి వచ్చిందా, ఇది ఎలా ఉంది, f of p plus a ఫామ్ కి వచ్చిందా. అంటే 1/4a into e power at into inverse Laplace transformation of p plus a by p square plus a square minus 1/4a
into e power minus at inverse Laplace transformation of p minus a by p square plus a square. అంతేనా? చాలా సింపుల్. ఓకే, చూసుకోండి. ఇప్పుడు ఇంకా మీరు చాలా ఈజీగా రాసేయచ్చు. దీన్ని చేయొచ్చు, మళ్ళీ దీన్ని కూడా చేయొచ్చు. సో దీన్ని ఎలా రాస్తాం మనం? సో p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒక టర్మ్ వస్తుంది, a బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఒక టర్మ్ వస్తుంది. సో దీన్ని మనం బ్రేకప్ చేస్తే 2 టర్మ్ వస్తాయి. దీన్ని మనం బ్రేకప్ చేసుకుంటే 2 టర్మ్స్ వస్తాయి. సో ఫస్ట్ టర్మ్ p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏమొస్తుంది? అది కాస్ ఏటీ. నెక్స్ట్ a ఇంటూ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ వస్తాయి, ఏమొస్తుంది చెప్పండి? సైన్ ఏటీ. అంతేనా? ఎందుకని? లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సైన్ ఏటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు ఫార్ములా? a బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ కదా. సిమిలర్లీ లాప్లేస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కాస్ ఏటీ ఫార్ములా ఏంటి మనకు? p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ మీకు తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఓకే, ఇక్కడ ఏముంది? p బై పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, మళ్ళా కాస్ ఏటీ, ఇక్కడ సైన్ ఏటీ. అంతేనా? అవన్నీ రాసేసేయండి. అవన్నీ రాసి ఏమొస్తుందో చూడండి ఫైనల్ గా. సో విల్ రైట్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ లెట్స్ సీ వాట్ విల్ గెట్ హియర్. సో వాట్ విల్ గెట్ హియర్? సో దాని నుంచి నేను ఆఫ్ కోర్స్ 1/4a అనేది కంప్లీట్ గా బయటికి రాసేద్దాం ఇంకా. సో 1/4a కంప్లీట్ గా బయటికి రాద్దాం. సో అప్పుడు నాకు ఏం మిగులుతుంది ఇక్కడ? e పవర్ 80. సో e పవర్ 80 ఇంటూ cos 80 ప్లస్ sin 80 మైనస్ e పవర్ మైనస్ 80 ఇంటూ cos 80 మైనస్ sin 80. ఇక్కడ చూద్దాం, ఇక్కడ cos 80 టర్మ్ ఉంది, ఇక్కడ cos 80 టర్మ్ ఉంది, ఒక దగ్గర రాద్దాం. సో 1/4a ఇంటూ సో cos 80 సో e పవర్ 80 మైనస్ e పవర్ మైనస్ 80. మైనస్ మైనస్ ఏమవుతుంది? అది ప్లస్ అవుతుంది. అంతేనా? సో ప్లస్ sin 80 టర్మ్, సారీ sin 80 టర్మ్ తీద్దాం, ప్లస్ sin 80 టర్మ్ బయటికి తీద్దాం. తీస్తే ఇక్కడ నాకేం మిగులుతుందా? e పవర్ 80. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ బయటికి తీసేసాం, ప్లస్ e పవర్ మైనస్ 80. ఓకేనా? ఇప్పుడు చూసుకోండి, చెక్ చేసుకోండి మీరు అన్ని కరెక్ట్గా వచ్చినాయా లేదా. అప్పుడు మనం రాద్దాం దానిలో ఏం రాయొచ్చు. e పవర్ 80 మైనస్ ఆఫ్ e పవర్ మైనస్ 80 by 2 is equal to sin h 80 అనేది మీకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. సో దిస్ ఫార్ములా, దీన్ని ఏం రాయొచ్చు? దిస్ ఎంటైర్ టర్మ్ ఏం రాయొచ్చు? దిస్ ఎంటైర్ టర్మ్ ని మనం ఏం రాయొచ్చు? 2 times sin h 80, 2 times sin h 80 హైపర్బోలిక్ ఫంక్షన్స్ sin h 80. మరి దీని ఎంటైర్ టర్మ్ ని ఏం రాయొచ్చు మనం? దిస్ ఎంటైర్ టర్మ్ will be written as 2 times cos h 80. రాయచ్చా రాయకూడదా? డెఫినెట్ గా రాయొచ్చు. ఓకే ఫైన్. సో తద్వారా మనకి ఏమవుతుంది ఫైనల్ గా ఫంక్షన్ అనేది చూద్దాం. సో ఐ విల్ ఎరేస్ హియర్. సో 1/4a into so cos 80, so 2 sin h 80, so 2 sin h 80 into cos 80, then plus 2 cos h 80 into sin 80. Okay, that is what. సో కావాలంటే ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్ చేస్తే ఫైనల్ గా 1/2a ఇంటూ sin h 80 cos 80 ప్లస్ cos h 80 ఇంటూ sin 80 టర్మ్ అన్నది మనకు వస్తుంది. ఓకేనా? సో ఆఫ్ కోర్స్ లెంతీ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ సో వర్తీ టు డిస్కస్ హియర్ బికాస్ సో మనం పెద్దగా ఆలోచించి బై క్వాడ్రాటిక్ రాసేసి మళ్ళీ పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తే వస్తుంది ఆన్సర్, కానీ ఇట్ విల్ బి లెంతీ.
దానికన్నా మనం ట్రిక్కీగా నేర్చుకోవాలి. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఓకే, దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత మళ్ళీ ఇంకేమన్నా సింప్లిఫై చేయొచ్చా? ఓకే, సింప్లిఫై చేసాము. ఫస్ట్ షిఫ్టింగ్ థీరం ఉపయోగించాము. అలా సింప్లిఫై చేసుకుంటూ నోన్ ఫార్మ్స్ లోకి రాబట్టాము. ఓకేనా? ఫైన్. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. I hope it is clear. Okay, guys, I have written one more problem based on the first shifting theorem. So I will give you the hint here how to solve this problem. Then you proceed yourself. Okay, fine. So the problem is find inverse Laplace transformation of 1 by p power 4 plus a power 4. So almost it looks like a previous problem only, but lots of difference is there. Okay, so let's see here. p power 4 plus a power 4 ని మనం ఫర్దర్ గా బ్రేకప్ చేయడానికి ఇంతకు ముందులా చేయలేము మనం దాన్ని, ఎందుకంటే మీకు అర్థమవుతుంది చూడండి. సో ద గివెన్ టర్మ్ విల్ బి యాజ్ లైక్ దిస్. సో p power 4 plus a power 4 ఉంది, అంతేనా? సో దీన్ని ఏం రాయొచ్చు మనం? ఇట్లా రాయొచ్చా? బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ రాయండి. సో p పవర్ ఫస్ట్ టర్మ్, లాస్ట్ టర్మ్, మధ్యలో టర్మ్ 2 p స్క్వేర్ a స్క్వేర్ వస్తుంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు ఇది మనం ఇట్లా రాద్దాం. సో p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ స్క్వేర్ రూట్ ఇంటూ pa హోల్ స్క్వేర్, అంతా ఈ స్క్వేర్ రూట్ వల్ల వస్తుంది. ఇప్పుడు మళ్ళా a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ రూట్ 2 ఇంటూ pa, a మైనస్ b ఇంటూ a ప్లస్ b, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ రూట్ 2 ఇంటూ pa. ఇది బై క్వాడ్రాటిక్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇచ్చినటువంటి ఫంక్షన్ ని మనం ఫర్దర్ గా సింప్లిఫై చేయలేము. ఇది ఈ మనం దీని వల్ల సంథింగ్ లైక్ p ప్లస్ a బై రూట్ 2 హోల్ స్క్వేర్ అని రాయలేము, ఎందుకంటే ఇక్కడ మనకు ఇంకొక టర్మ్ వస్తుంది. ఏంటది? a స్క్వేర్ బై 2 అనే టర్మ్ వస్తుంది. దీని వల్ల a స్క్వేర్ బై 2 ప్లస్ a స్క్వేర్ బై 2 రాసుకోవాలి. మళ్ళీ a స్క్వేర్ బై 2 మిగిలిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ దీన్ని ఎట్లా రాయొచ్చని? సో ఇట్లా రాయొచ్చా? p మైనస్ a బై రూట్ 2 హోల్ స్క్వేర్ రాసామనుకో, ఏమొస్తుంది నాకు? a స్క్వేర్ ఫస్ట్ టర్మ్ వస్తుంది ప్లస్ a స్క్వేర్ బై 2 మైనస్ 2ab అంటే రూట్ 2 pa వస్తుంది. కానీ ఇక్కడ a స్క్వేర్ ఉంది, ఇంకొక a స్క్వేర్ మిగిలిపోతుంది. అంటే దీన్ని ప్లస్ a స్క్వేర్ బై 2 అని రాయొచ్చు, అంతేనా? సో వీ కెనాట్ యూజ్ ద ఫస్ట్ షిఫ్టింగ్ థియరమ్ ఆల్సో. ఇట్ డజంట్ లుక్ లైక్ p మైనస్ a బై రూట్ 2 అట్లా, అంటే ఇప్పుడే రాదు అన్నట్టు. మళ్ళీ అది మనం సింప్లిఫై చేయాలి. కెన్ వి సింప్లిఫై చేయొచ్చా? చూడండి ఒకసారి. లెట్స్ సీ. ఐల్ అరేంజ్ దిస్. చూద్దాం. సో ఇప్పటికి ఇది ఒక ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? 1 బై కదా నాకు. సో 1 బై p పవర్ 4 ప్లస్ a పవర్ 4 అంటే సో 1 బై దిస్ ఎంటైర్ థింగ్. సో p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ రూట్ 2 pa, p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ రూట్ 2 pa. దీన్ని మనం ఇట్లా ఏమైనా రాయచ్చా? 1 బై ఇక్కడ రాద్దాం. నేను అట్లా రాయచ్చా మనం ఏమన్నా? చూద్దాం. సో 1 బై సో p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ మైనస్ రూట్ 2 pa, సో మైనస్ 1 బై p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ రూట్ 2 pa. ఓకేనా? రాయొచ్చు. రాసిన తర్వాత ఇక్కడ మనం తీస్తే p స్క్వేర్ ప్లస్ a స్క్వేర్ ప్లస్ రూట్ 2 pa టర్మ్, దాన్ని తీసుకెళ్తే మైనస్ p స్క్వేర్ మైనస్ a స్క్వేర్ ప్లస్ రూట్ 2 pa, అంతేనా? సో పైన ఏమొస్తుంది? రూట్ 2 pa అనే టర్మ్ కొత్తగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది? కింద కూడా 1 బై రూట్ 2 pa టర్మ్ రాయాల్సి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏమైపోతుంది? అది ఐల్ గెట్ సంథింగ్ లైక్ 1 బై p, అంతేనా? సో అప్పుడు మీరు అన్నట్టు ఇక్కడ ఏమొస్తుంది? సో రూట్ 2 pa రూట్ 2 pa, సో రూట్ 2 pa రూట్ 2 pa, అంతేనా? మొత్తం మళ్ళీ యాడ్ చేస్తే సో ఐల్ గెట్ ద ఎక్స్ట్రా టర్మ్ విల్ బి, సో ఇక్కడ 2 రూట్ 2 pa. సో అక్కడ మనకి ఏం ఉండకూడదు కాబట్టి మళ్ళీ డినామినేటర్ నేను ఏం చేయాలా?
1/2√2 PA అన్నదాన్ని యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది కరెక్ట్ అంతేనా? సో ఇప్పుడు మళ్ళీ డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని రాసిన మళ్ళీ పి అనే టర్మ్ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి దీన్ని ఇట్లా చేయలేము. సో ఏం చేయాలి అప్పుడు మనం? సో వీ నీడ్ టు డూ పార్షియల్ ఫ్రాక్షన్స్. ఖచ్చితంగా మనం ఏం చేయాలి? పార్షియల్ ఫ్రాక్షన్సే చేయాలి. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ చేద్దాం. సో పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటే ఇది బై క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీన్ని ఏం రాయొచ్చు నేను పార్షియల్ ఫ్రాక్షన్స్ లో? సో దిస్ కెన్ బి రిటన్ యాజ్, ఇది నేను ఇంపార్టెంట్ స్టెప్ నేను రాసి చేస్తా, మీరు సాల్వ్ చేయండి. సో ఐ కెన్ రైట్ ఇట్ విల్ బి ఈక్వల్ టు AP plus B divided by this entire term P square plus A square minus √2PA plus CP plus D divided by this entire term P square plus A square plus √2PA. ఓకేనా? సో మామూలుగా యాక్చువల్గా ఎల్సిఎం తీసుకోండి, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. దాని ఆ తర్వాత ఇది ఇక్కడికి వస్తుంది, ఇది ఇక్కడికి వస్తుంది, ఇటువైపు ఏముంటుంది? ఓన్లీ కాన్స్టెంట్ టర్మ్ మాత్రం ఉంటుంది. దాన్ని ఈక్వేట్ కోఎఫిషియంట్ ఆఫ్ PQ P² అట్లా. సో అలా మీరు సింప్లిఫై చేస్తే నెక్స్ట్ మనకి ఏంటి? కోఎఫిషియంట్ ఆఫ్ P³ ఇటు సైడ్ ఏమో 0, అటు సైడ్ ఎంత వస్తుందో. దాని కోఎఫిషియంట్ ఆఫ్ P² ఇటు సైడ్ 0, అటు సైడ్ ఎంత వస్తుందో చూడండి. దాని కోఎఫిషియంట్ ఆఫ్ P ఇటు సైడ్ 0, అటు సైడ్ ఎంత వస్తుంది. దాని కాన్స్టెంట్ టర్మ్ P/0 ఇటు సైడ్ 1 ఉంది, అటు సైడ్ ఎంత వస్తుందో చూసుకోండి. ఇలా మీరు సాల్వ్ కనుక చేస్తే యూ విల్ గెట్ ద A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ అండ్ D వాల్యూ వస్తుంది. వన్స్ ABC వాల్యూస్ వచ్చిన తర్వాత మీ వర్క్ ఏంటి? ఇంకా యూ సబ్స్టిట్యూట్ హియర్. అప్పుడు మీరు కావాలనుకుంటే దీన్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. అప్పుడు కావాలంటే మనం ఏం చేయొచ్చు? అప్పుడు ఈ టర్మ్ ఏదైతే ఉందో P² ప్లస్ A² మైనస్ √2PA టర్మ్ ఉంది కదా, దీన్ని అప్పుడు ఏం రాయొచ్చు మీరు? ఇందాక నేను చెప్తేనే సేమ్ రాస్తారు దాన్ని. సో P మైనస్ A/√2² ప్లస్ A/√2². చూడండి ఇప్పుడు సరిపోతుంది. A² ప్లస్ B² టర్మ్ సరిపోయింది. ఓకేనా? అప్పుడు కావాలంటే మీరు షిఫ్టింగ్ థియరం ఉపయోగించుకోవచ్చు. ఓకేనా? సిమిలర్లీ దీన్ని ఏం రాస్తారు? P² ప్లస్ వస్తుంది. ఓకే ఫైన్. సో అలా మీరు చేసిన తర్వాత నేను ఇక్కడ A వాల్యూ ఎంత వస్తుంది, B వాల్యూ ఎంత వస్తుంది, C వాల్యూ ఎంత వస్తుంది, D వాల్యూ ఎంత వస్తుంది ఇస్తా. ఫైనల్ ఆన్సర్ కూడా ఎంత వస్తుందో చెప్తా. సో రెస్ట్ ఆఫ్ ద జాబ్ ఈజ్ యువర్స్. సో ఐ టెల్ యూ వాట్ ఇస్ ద A వాల్యూ, B వాల్యూ అండ్ C వాల్యూ. సో దిస్ ఇస్ ద మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్ అండ్ దిస్ ప్రాబ్లమ్. రెండు ఆల్మోస్ట్ ఒకలా కనిపించినా అలా రావాలి. ఇక్కడ 1/p అనేది ఎక్స్ట్రా వస్తుంది. అక్కడ ఇంతకు ముందు ప్రాబ్లంలో p ఇక్కడ ఉంది కాబట్టి ఆ p తో క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఆ ప్రాబ్లం అరేజ్ కాలేదు. ఇక్కడ ఆ ప్రాబ్లం అనేది అరేజ్ అవుతుంది. ఓకే ఫైన్. ఐ విల్ గివ్ ద ఆన్సర్ అండ్ A values, B values and all those things. I'll write A value, B value and A value and C value will come same here. And B value and D value will come same here. So A value and C value will come same 1/2√2AQ and B value and D value will come same here. That will be is equal to 1/2A². 1/2A². So that is 1/2√2AQ. B value, A value and C value, B value and D value will be 1. So this is A value and B. Then I will give the final answer. What is the answer for this problem? So after solving, what you will get here? So 1/√2AQ, 1/√2AQ into, so 1 by sine of A/2 cos h AT/√2, sine of AT/2 cos h AT/√2 minus cos AT/2 cos of AT/2 into sin h of AT/√2. This is the what answer you will get finally. Okay fine. So మీరు సాల్వ్ చేయండి. మీరు సాల్వ్ చేసిన తర్వాత ఈ ప్రాబ్లం కి వచ్చే ఆన్సర్ ఇది. మీరు మధ్యలో ఇది ఉపయోగించాల్సి వస్తుంది. ఇక్కడ sin A/2 ఆఫ్ కోర్స్ అది
ప్రాసెస్లో దీనికి ఇలా ఈ టర్మ్ పీ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ 1/p² ప్లస్ ఏ స్క్వేర్ టర్మ్ వచ్చినాయి కాబట్టి సైన్లు కాస్ట్లు వస్తాయి. మరి కాస్ట్ హెచ్లు ఎలా వస్తాయంటే కామన్ తీస్తారు మీరు. మనకి ఈ పవర్ 80 మైనస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 80 ఉందనుకో 2 మల్టిప్లైడ్ బై సైన్ హెచ్ వస్తుంది. అదే ఈ పవర్ 80 ప్లస్ ఈ పవర్ మైనస్ 80 టర్మ్ ఉందనుకో 2 మల్టిప్లైడ్ బై కాస్ హెచ్ 80 టర్మ్ వస్తుంది. ఓకే, అదే ఇంత ముందు ప్రాబ్లం లాగే ఉంటుంది. ఓకే, ఐ హోప్ యూ కెన్ ప్రొసీడ్ యువర్ సెల్ఫ్. ప్రాబ్లమ్స్ చేయండి, చేస్తే వస్తుంటాయి అంతే అవి. సో ఫస్ట్ షిఫ్టింగ్ థీరం బేస్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అన్ని మీకు ఎనఫ్. సో నౌ విల్ గో టు ద సెకండ్ షిఫ్టింగ్ థీరం. ఓకే, ఫైన్.